త్రిశూలధారిణి పసుపు వర్ణ ముఖార విందం ప్రసన్న వదనంతో బోడుపల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. ఆ ఆలయ ప్రధాన అర్చకులు శర్మగారు మనతో ఉన్నారు. వారితో ఈ ఆలయ విశిష్టత, అలాగే ఆలయం దినదిన అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలు, ఇంకా మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. ఈ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి అమ్మవారి విషయాన్ని అందరికీ తెలియజేసి అందరూ కూడా విజయం పొందాలనే మంచి ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినందుకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగి అందులో మీరు సంకల్పించుకున్నటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క ధన్యవాదాలు అయ్య గారు, చాలా ధన్యవాదాలు. ఆలయంలో నిమిషాంబిక అమ్మవారు పేరుకు తగ్గట్లుగా నిమిషంలో అమ్మవారు కోరికలను తీరుస్తుందా, లేకపోతే భక్తులు కోరుకునే కోరికలు నిమిషం లోపల కోరుకోవాలా? ఒకటి మాత్రం చెప్తానండి, మనము ఒక ఆర్జీ లెటర్, ఒక టీసీ కావాలని మనం అప్లికేషన్ పెడతాం. అయ్యా నాకు ఫలానా పని అని మొదలు పెట్టిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ రాస్తాం. అలా ఇక్కడ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. మన కోరిక నెరవేరుతుంది 21 రోజుల్లో అనడానికి కారణం ఏంటంటే, అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు ప్రదక్షిణాలు మీరు చేస్తున్నారు, కానీ పార్వతీపుత్రం వినాయకం, వినాయకుడు నైరుతి భాగం నుంచి మిమ్మల్ని మీ రాకను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఏం చేస్తాడంటే, ఓహో వీళ్ళంతా అమ్మ దగ్గరకు వచ్చారు, మరి విఘ్నాలకు అధిపతి నేను, వీళ్ళందరినీ నేను కరుణించాలి అని చెప్పేసి మన విఘ్నాలన్నీ తొలగిస్తూ మనను విజయం పొందిస్తుంటాడు. అంటే 16 ప్రదక్షిణాలు చెయ్యాలా అంటే తప్పకుండా నేను చెయ్యమనే చెప్తాను. ఏంటి అంటే, అమ్మవారు పార్వతీదేవి అంశతో, పార్వతీదేవి సాక్షాత్తు దుర్గాదేవితో మిళితమై ఉంది. ఈ పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు. షోడశి అంటే 16. నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చెయ్యాలి. శాస్త్రంలో ప్రదక్షిణ త్రయం అన్నారు, ప్రదక్షిణాలు 3 చేయమని చెప్పారు. కానీ అమ్మవారు షోడశి అంటే 16. అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్యను సంఖ్యాభావంగా చూపిస్తూ, అమ్మా నువ్వు మమ్మల్ని కరుణించు అంటూ 16 ప్రదక్షిణాలు మనం చేసినప్పుడు పార్వతీదేవి యొక్క చూపు మరియు దుర్గాదేవి యొక్క చూపు మన మీద పడతా ఉంది. అలా పడినప్పుడు విఘ్నేశ్వరుడు కూడా స్వయంగా తన యొక్క దృష్టిని మన మీద పెడుతూ అమ్మ కోసం వచ్చారు అని మన కష్టాలను నిర్విఘ్నం. చూసాం కదా, తమ కోరిన కోరికలు నెరవేరాలని 16 ప్రదక్షిణలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలతో నిత్యం భక్తుల రద్దీతో విలసిల్లుతున్న బోడుపల్లోని నిమిషాంబిక అమ్మవారి ఆలయాన్ని. ఇది ఇవాల్టి మన దేవాలయం. మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.